తిరుమల స్వామివారి ప్రసాదం విషయానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మచిలీపట్నం మాజీ శాసనసభ్యుడు పేర్ని నాని స్పందించడం జరిగింది. ఈ సనాతన ధర్మం గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఏ రోజు కూడా పూజలు చేసేటప్పుడు బూట్లు తీయనటువంటి చంద్రబాబు నాయుడు హిందూ ధర్మం గురించి మాట్లాడటం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనికి కావాలంటే చాలా వీడియోలు ఫోటోలే ఉన్నాయని మీరు చూసుకోవచ్చని, బూట్లు వేసుకుని పూజ చేసేటువంటి చంద్రబాబు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి తిరుమల కాలినడకన వెళ్ళటం జరిగింది. స్వామివారి మీద నమ్మకం లేకపోతే ఆయన కాలినడకన తిరుమల వెళ్తారా అని చెప్పి ప్రశ్నించడం కూడా జరిగింది. ఇప్పుడు డిక్లరేషన్ అడగటం అనేది కేవలం రాజకీయం చేయటం కోసమే అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా గతంలో తన తల్లిదండ్రులు మరణించినటువంటి సమయంలో కూడా చంద్రబాబు తల వెంట్రుకలు తీయలేదని, గుండు చేయించుకోలేదని, తన తల్లిదండ్రులు చనిపోతే తాను అదే విధంగా గుండు గీయించుకోవటం జరిగింది అని చెప్పి పేర్ని నాని గుర్తు చేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి హిందూ ధర్మంలో తల్లిదండ్రులు మరణిస్తే తల వెంట్రుకలు తీస్తారు, నేను కూడా తీశాను. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు తీయలేదు అంటే ఆయనకు హిందూ ధర్మం పట్ల ఏమాత్రం అవగాహన ఉంది, ఏమాత్రం బాధ్యత ఉంది అనేది ఇక్కడే కనిపిస్తుందని, మరి ఇలాంటి వ్యక్తికి బీజేపీ ఎందుకు వంత పాడుతుంది అనేది తెలియాలని, అంతేకాకుండా హైదరాబాద్ నుంచి ఒక బీజేపీ మహిళా నేత భజన చేసుకుంటూ తిరుపతి వచ్చారని, ముందు ఆమె ఆసుపత్రి గురించి చూసుకోవాలని, ఆ ఆసుపత్రిలో ఒక్క హిందువు కన్నా ఒక్క రూపాయి అన్నా తగ్గించారా, అలాంటిది ఏదీ లేదు, అలాంటి ఆమె ఓవైసీ ఆసుపత్రి గురించి మాట్లాడుతుంది అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా ఈ నెలలో ఒక సెలబ్రిటీ, ఒక హీరోయిన్ స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని, ఆమె ఒక క్రిస్టియన్ అని, ఆమె పేరు చెప్పటం ఇష్టం లేదు, ఒక ఆడకూతురు పేరు బయట పెట్టకూడదు కాబట్టి నేను బయట పెట్టట్లేదు, మరి ఆమె దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారా అని చెప్పి ప్రశ్నించారు. దీంతో పాటుగా బీజేపీ నేత ప్రధాని నరేంద్ర మోదీ స్వామివారిని దర్శించుకున్నటువంటి సమయంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఆయనతో పాటు దర్శించుకున్నారని, మరి అప్పుడు మీరంతా డిక్లరేషన్ అడగకుండా ఎక్కడికి పోయారు అని చెప్పి తెలంగాణ బీజేపీ నేతలను ఆయన ప్రశ్నించడం జరిగింది.